హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రదీప్ని. మీరు చూస్తున్నారు హెచ్ఎస్పి టెక్ అండ్ మోర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో అనమాట. చాలా మంది టెక్ ఛానల్స్ అనేది రన్ చేస్తున్నారు. వాళ్ళని ఎలా ఆదరించారో నన్ను కూడా మీరు అలానే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అయితే నేను ఈ ఛానల్ టెక్నాలజీ మీద, అన్బాక్సింగ్ మీద, కొన్ని కాన్సెప్ట్స్ మీద రన్ చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజైతే మనం JBL Tune 110 బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అనేవి అన్బాక్స్ చేద్దాము. అన్బాక్స్ చేసి దాని గురించి ఫుల్ రివ్యూ అనేది, అది ఎలా ఉంటుంది, దాని స్పెసిఫికేషన్స్ ఏంటనేది తెలుసుకుందాము. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఫ్రెండ్స్, మనం మాట్లాడుకుంది ఇందాక దీని గురించే. ఇదే నేను చెప్పింది JBL Tune 110 బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అనమాట. చూడండి సరిగ్గా, ఇదే ఫ్రెండ్స్, దీని గురించే మనం మాట్లాడుకున్నాం. అయితే దీని మీద మహాభారతం లాగా చాలా లాంగ్వేజెస్ లో ఏదేదో రాశారు. మనం అది ఏంటనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్యూర్ బేస్ సౌండ్ అని రాశారు, ఇక్కడ హ్యాండ్ ఫ్రీ కాల్స్ అని రాశారు, ఇక్కడ ట్యాంగిల్ ఫ్రీ ఫ్లాట్ కేబుల్ అని రాశారు, మ్యాగ్నెటిక్ కేబుల్ మేనేజ్మెంట్ అని కూడా రాశారు. మ్యాగ్నెటిక్ కేబుల్ మేనేజ్మెంట్ అంటే నాకు తెలిసి ఈ రెండు ఇయర్ బడ్స్ అనేవి అతుక్కుంటాయి అనుకుంటాను. నెక్స్ట్ ట్యాంగిల్ ఫ్రీ ఫ్లాట్ కేబుల్. సో ఈ కేబుల్ అనేది చిక్ అయితే పడదని రాశారు. హ్యాండ్ ఫ్రీ కాల్స్ అనమాట. సో మనము ఏమి నొక్కకుండా ఓన్లీ ఇక్కడ బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కేసి ఈజీ కాల్స్ అనేది మాట్లాడుకోవచ్చు అంట. ప్యూర్ బేస్ సౌండ్ అయితే బాగా వినిపిస్తుందని కూడా రాశారు. అదే మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ 6 hours బ్యాటరీ లైఫ్ అనమాట. బ్యాటరీ లైఫ్ వచ్చేసి దీనికి 6 hours అనమాట. తక్కువేం కాదు, పర్లేదు, జర్నీలో బాగా పనికొస్తుంది ఇది. ఇక్కడ అంతా రాస్తే దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని రాశారు. బట్ మన ప్రైస్ డీటెయిల్స్ వచ్చి లాస్ట్ లో చూద్దాం, అప్పుడే వద్దు. ఓకే, దీన్ని ఓపెన్ చేసి అసలు లోపల ఏముందనేది తెలుసుకుందాము. సరే, దీన్ని ఒక నిమిషం పక్కన పెట్టేస్తే యూజర్ మాన్యువల్స్ అనేవి ఇచ్చారు. దీన్ని ఎలా యూజ్ చేయాలన్నీ ఇచ్చారు. మనకి ఎలా యూజ్ చేయాలన్నీ తెలిసే ఉంటుంది ముందే. అయితే వారంటీ కార్డులు ఇచ్చారు. ఎందుకు ఉపయోగపడని వారంటీ కార్డులు అనమాట. అదంటారు ఇదంటారు, ఎందుకు ఉపయోగపడదు. అయితే ఇది దీనికి వచ్చేసరికి దీనికి ఫస్ట్ వచ్చేసి ఇయర్ బడ్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ లార్జ్ ఇయర్ బడ్స్, స్మాల్ ఇయర్ బడ్స్ రెండు ఇచ్చారు. మంచి క్వాలిటీలో ఉన్నాయి, మంచి లుకింగ్ కూడా ఉన్నాయి. చాలా మంచి విషయం అనే చెప్పొచ్చు. దీనికైతే మీడియం ఇయర్ బడ్స్ అనేవి పెట్టారనమాట. మనకి మాత్రం ఇక్కడ లార్జ్, మీడియం అనేవి ఇచ్చారు, స్మాల్ అనేవి ఇచ్చారు, ఇక్కడ మీడియం అనేవి పెట్టారు. ఓకే, మంచి విషయం అనే చెప్పొచ్చు. ఇంకోటి చూస్తే ఇక్కడ టైప్ USB కేబుల్ అనేది ఇచ్చారు. ఇది పవర్ అడాప్టర్ కి పెట్టుకునేది, నార్మల్ పవర్ అడాప్టర్ కి పెట్టుకొని, ఇదేమో USB కేబుల్ అనేది ఇచ్చారు. ఓకే, ఇది మంచి విషయమే. కేబుల్ కూడా చాలా అట్రాక్టింగ్ గా ఉంది. ఈ కలర్ కూడా చాలా బాగుంది, చూడడానికి బాగుంది. ఇక్కడ కేబుల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఫ్లాట్ కేబుల్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. నెక్స్ట్ ఇది తీసేస్తే ఇంకా మనం అసలైన దానికి వచ్చేద్దాం. ఇది ఎలా ఉంది, అసలు దీని ఏంటి అనేది చూసేద్దాం. ఓకే, వచ్చేసాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ దీని గురించి మాట్లాడినట్టయితే ఇయర్ బడ్స్ అనేవి చాలా చిన్నగా, చాలా స్మూత్ గా ఉన్నాయి, చాలా షైనింగ్ గా కూడా ఉన్నాయి. ఇప్పుడు దీనికి మ్యాగ్నెటిక్ కనెక్షన్ అనేది ఉందని చెప్పారు. మనం చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఉంది మ్యాగ్నెటిక్ అనేది. ఇట్లా అతుక్కుంటుంది అనమాట. మనం ఇప్పుడు పారేసినప్పుడు ఇట్లా పారేస్తే అదే చూడండి ఎలా అతుక్కుంటుందో. ఇది మంచి విషయమే చెప్పొచ్చు. వీటికి కూడా ఉందో లేదో చూద్దాం మనం. వీటికైతే అంతగా ఏం లేదు. సరే, దీని గురించి చూస్తే ఇది కూడా ఫ్లాట్ కేబుల్ అనేది ఇచ్చారు. కానీ దీన్ని ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. కేబుల్ కాబట్టి స్ట్రాంగ్ గా ఇచ్చారేమో. ఈ ఇయర్ ఫోన్స్ కేబుల్ అయితే మరీ అంత స్ట్రాంగ్ గా లేదు, అలానే మరీ వీక్ గా లేదు. నన్ను అడిగితే బెటర్ క్వాలిటీ అని ఇచ్చారు. ఇది ఫ్లాట్ కేబుల్ వల్ల ఇది చిక్కులు అయితే పడదు, అది మాత్రం తెలుసుకోవచ్చు. చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి, చిక్కులనే పడదు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది దీంట్లో ఆప్షన్స్ వచ్చేసరికి మీరు చూసినట్టయితే ఇదిగోండి, ఇక్కడ మనం ఛార్జింగ్ అనేది పెడతాం అనమాట. టైప్ USB కేబుల్ అనేది మనం ఇక్కడ పెడతాము. ఇక్కడ పెడితే ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది అనమాట. ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఇది గట్టిగా ఈ పవర్ బటన్ అంటారు దీన్ని లాంగ్ ప్రెస్ ఇలా చేసి పట్టుకున్నట్లయితే ఇయర్ ఫోన్స్ అనేవి ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది. ఇది పెయిరింగ్ అయినప్పుడు బ్లూ కలర్ లో వస్తుంది, పెయిరింగ్ కానప్పుడు ఇలా పవర్ ఆన్ అయినప్పుడు వైట్ కలర్ లో వస్తుంది. మళ్ళీ దీన్ని ఆఫ్ చేయాలంటే ఇలా లాంగ్ ప్రెస్ చేయాలి. కాల్స్ ఎత్తాలంటే ఈ బటన్ ని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసి కాల్స్ ఎత్తచ్చు. కాల్ రిజెక్ట్ చేయాలన్నా ఒక్కసారి ఇలా అనొచ్చు. నెక్స్ట్ ఇది వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్ అనమాట. వాల్యూమ్ అప్ బటన్ గట్టిగా ఇలా నొక్కి పట్టుకుంటే మీరు ఏదైనా సాంగ్ వింటే సాంగ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. వాల్యూమ్ డౌన్ బటన్ గట్టిగా నొక్కి పట్టుకుంటే మాత్రం మీరు ఏదైనా సాంగ్ వింటుంటే సాంగ్ బ్యాక్వర్డ్ అయితే అవుతుంది. ఇవి అయితే బాగానే ఉన్నాయి. దీంట్లో ఆప్షన్స్ అయితే బాగానే ఇచ్చారు. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మైక్ అనేది ఉంది, మైక్రోఫోన్ అనేది ఉంది. మీరు ఏదైనా కాల్స్ మాట్లాడాలంటే ఇక్కడ ఇది కొంచెం మౌత్ కి దగ్గరగా పెట్టుకుంటే ఇంకా ఈజీగా వినిపిస్తుంది అనమాట. అయితే దీని ఛార్జింగ్ టైం వచ్చేసి నేనైతే 2 hours పెట్టాను. 2 hours పెడితే 6 to 8 hours దాకా వస్తుంది. ఛార్జింగ్ టైం అయితే మినిమం 2 hours పడుతుంది, తర్వాత 6 to 8 hours అయితే వస్తుంది. ఇంకా దీని గురించి చెప్పేటైతే ఇయర్ ఫోన్స్ చాలా స్టేబుల్ గా ఉన్నాయి, చాలా కంఫర్ట్ గా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి. మీరు ఇందులో యూట్యూబ్ బాగా మంచిగా చూడొచ్చు. మనం వాక్ చేసేటప్పుడు కూడా చెవులో చాలా కంఫర్ట్ గా నించుంటున్నాయి. ఏమీ కదలట్లేదు, రన్నింగ్ చేసేటప్పుడు కదలట్లేదు, జిమ్ వర్కౌట్స్ చేసేటప్పుడు కూడా కదలట్లేదు. మ్యూజిక్ బాగా వినిపిస్తుంది. సౌండ్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే దీంట్లో వచ్చిన మైనస్ పాయింట్ ఏంటంటే
బయట నుంచి వచ్చే నాయిస్ అనేది క్యాన్సిల్ చేయలేమన్నమాట. అంటే బయట వాళ్ళు మాట్లాడింది కానీ ఏదైనా సౌండ్స్ వచ్చినా మనకి క్లియర్గా వినిపిస్తుంది, అలా అని చెప్పి మరి ఎక్కువ వినిపిదు. ఫ్రెండ్స్, దీంట్లో ఇంకో మైనస్ పాయింట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే గేమింగ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అనమాట. అందరు గేమ్స్ అనేవి బాగా ఆడుతున్నారు, మెయిన్గా పబ్జీ, యాస్ఫాల్ట్, ఫ్రీ ఫైర్ అలాంటివి బాగా ఆడుతున్నారు. అయితే ఇది గేమింగ్లో ఒక స్టెప్ వెనక్కి వేసిందని చెప్పొచ్చు JBL కంపెనీ. ఎందుకంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని గేమ్ అనేది ఆడినప్పుడు ఏమైతుందంటే ఒక గన్ అనేది ఫైర్ చేశాక ఒక 1 సెకండ్ తర్వాత ఆ సౌండ్ అనేది మనకు వినిపిస్తుంది. యాస్ఫాల్ట్ ఆడేటప్పుడు ఆ బూస్ట్ కొట్టినప్పుడు కానీ ఏం కొట్టినప్పుడు కానీ గేమింగ్ ఒక్క సెకండ్ అక్కడ యాక్షన్ జరిగిన 1 సెకండ్ కి మనకి ఇక్కడ సౌండ్ అనేది వినిపించడం జరుగుతుంది. సో ఇది మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. గేమర్స్ కి ఇది బాగా తెలుస్తుంది ఇది ఎంత మైనస్ పాయింట్. ఇది చాలా పెద్ద మైనస్ పాయింట్. అది కూడా చూసుకొని ఉంటే ఇది ఇంకా బాగుండేది. నా గేమింగ్ లో అయితే నేను దీనికి 6/10 అనేది ఇస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, మిగతా విషయాలన్నిట్లో ఇది చాలా బాగుంది, చాలా స్టేబుల్ గా ఉంది, కంఫర్ట్ గా ఉంది, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. ఈ ఫ్లాట్ కేబుల్ దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా మీకు తెలిసిందే కదా, ఇందులో ఈ బటన్ ని లాంగ్ గా ప్రెస్ చేసినప్పుడు ఇది ఆన్ అవుతుంది. మన ఫోన్ లో బ్లూటూత్ అనే ఆప్షన్ ఆన్ చేయాలి. అప్పుడు అక్కడ దీని నేమ్ కనిపిస్తుంది, పేరింగ్ కొట్టేయాలి. రెండింటిని పేరింగ్ కొడితే ఇక్కడ వైట్ లైట్ నుంచి బ్లూ లైట్ వస్తుంది. అప్పుడు ఇది కనెక్ట్ అయినట్టు అనమాట. మీకు ఇక్కడ లోపల కూడా సౌండ్ అనేది వినిపిస్తుంది కనెక్ట్ అయినప్పుడు. అయితే దీనికి మీడియం సైజ్ ఇయర్ బడ్స్ అని పెట్టి మనకి పంపిస్తారు అనమాట. మనం ఈ ఇయర్ బడ్స్ ని మనం తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. లార్జ్ సైజ్ అను స్మాల్ సైజ్ అని పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు అన్బాక్సింగ్. అయితే మనం అన్బాక్సింగ్ చేసింది JBL Tune 110 బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్. ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఈ రోజు రివ్యూ. అయితే నేనైతే దీని గురించి మీకు మొత్తం స్పెసిఫికేషన్స్ అనేవి అందించాను నేను అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్.